భరద్వాజ గారు, ఇప్పుడు విజయవాడలో ఒక థియేటర్కి స్క్రీన్కి కంచేస్తున్నారు. ఏంటి పరిస్థితి? ఓజీకి సంబంధించి స్క్రీన్లు కంచెలేస్తున్నారు. విజయవాడ శైలజ థియేటర్లో వాళ్ళు స్క్రీన్ దగ్గరికి జనాలు వెళ్లకుండా నివారించటం కోసం, అలాగే స్క్రీన్ ముందు ఉండేటువంటి డయాస్ మీదకి ఎక్కేసి డ్యాన్సులు చేయటం లాంటి విన్యాసాలు కూడా జరిగినాయి ఇంతకుముందు. అంటే RRR సినిమాకి సంబంధించి పానిక్ రియాక్షన్, ఫ్యాన్ నుంచి వచ్చేటువంటి పానిక్ రియాక్షన్ని అన్నపూర్ణ థియేటర్ భరించింది. ఇప్పుడు లేదు ఆ థియేటర్. ఆ రోజుల్లో ఆ థియేటర్ మొత్తం విధ్వంసం అయిపోయింది. ఓకే. కారణం ఏమిటంటే ఒక చిన్న టెక్నికల్ మిస్టేక్ వచ్చి సినిమా డిలే అయింది. చిన్న డిలే. ఆ డిలే అంటే వాళ్ళకి సంబంధించి లింక్ రావటం, ఇంటర్నెట్ లింక్ రావటం అనేది డిలే అయ్యేసరికి వీళ్ళు తట్టుకోలేకపోయారు. అంటే కమ్యూనికేషన్ పెరిగిపోయింది. పక్క థియేటర్లో షో పడిపోయి ఇక్కడ పడకపోయేసరికి వీళ్ళు ప్యానిక్ రియాక్ట్ అయిపోయి మొత్తం పాల్గొట్టేశారు. అయితే ఫైనల్గా షో పడింది దానిలో. కానీ ఆ నష్టం ఎవరు భరించాలి అనేది ఒక ప్రశ్న. తెర మీదకి వెళ్ళిపోయి తెర మీద దాడి చేసిన సందర్భాలు కూడా జరిగినాయి. తెరలు చింపేసిన పరిస్థితి కూడా మనకు తెలుసు. అందుకని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఏది ఎలా జరుగుతుందో తెలియదు. షో పడి కూల్గా జనాలు బయటికి వెళ్ళే వరకు జనాల్ని హ్యాండిల్ చేయటం అనేది ఒక ఇష్యూనే. సినిమా బాగుంటే ఒక రకంగా రియాక్ట్ అవుతారు, సినిమా బాగలేకపోతే ఇంకో రకంగా రియాక్ట్ అవుతారు. ప్రొజెక్షన్లో ప్రాబ్లం వచ్చినా రియాక్ట్ అవుతారు. కాబట్టి జనాల్ని మేనేజ్ చేయటం, మెయింటైన్ చేయటం, అంటే సాధారణ ప్రేక్షకుల్ని మేనేజ్ చేయటం వేరు, ఫ్యాన్స్ని మేనేజ్ చేయటం అనేది ఇష్యూనే. వాళ్ళని సాటిస్ఫై చేయటం. అంటే ఇప్పుడు ఉన్న హైపు ఆ థియేటర్లో భయపడాల్సిన పరిస్థితికి వచ్చిందనమాట. అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ ఆ కండిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. అందుకని ముందు జాగ్రత్త చర్యగా తెరని కనీసం ప్రొటెక్ట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో అక్కడ, దాంతోపాటు ఎక్కడెక్కడ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అంటే నష్టం జరిగే ఏరియా ఎక్కడుందో అక్కడ కొంత నష్ట నివారణ జరపడం కోసం కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. అలాగే బందోబస్తు కూడా పెంచుతారు జనరల్గా ఇలాంటి షోస్ పడేటప్పుడు. అంటే పోలీసు ఇది తీసుకోవటం, పర్మిషన్తో పాటు వాళ్ళ ప్రొటెక్షన్ కూడా తీసుకుంటారు. తీసుకొని అక్కడ మోహరించిన తర్వాతే షో మొదలవుతుంది. కూల్గా సినిమా నడుస్తుంటే ఇబ్బంది లేదు. జనాలు థియేటర్లో గొడవ చేస్తారు, అవన్నీ కామన్, అవి ఉండాలి. అదంతా రికార్డ్ అయి బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళిన తర్వాత ఇతర ప్రాంతాల్లో అది ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది ఈ వీడియో. సో ఈ సెలబ్రేషను, హడావిడి అంతా జరుగుతుంది. ఇదంతా జాగ్రత్తగా అంటే వాళ్ళ కంట్రోల్లో జరగాలి. నష్టం జరగకుండా వాళ్ళ ఆనందహేళ నడవాలి. దానికి ఇబ్బంది జరగకూడదు, వీళ్ళకి ఇబ్బంది జరగకూడదు. అందుకని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అనివార్యమని వాళ్ళు గుర్తెరిగి ఈ కంచెలు ఏర్పాటు చేసుకోవడం అనే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇది మనకి అక్కడ కనిపిస్తోంది. RRR ఆ ఇన్సిడెంట్ తర్వాత చాలా సింగిల్ స్క్రీన్లో ఇలాంటి హై ఎక్స్పెక్టేషన్ సినిమాలు వచ్చేటప్పుడు ఈ కేర్ తీసుకోవటం అనేది కామన్గా మారిపోయింది. అందుకని పర్టికులర్గా ఓజీకి సంబంధించి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, హరిహర వీరమల్లు హిట్ అయిపోయి ఈ సినిమా రిలీజ్ అయితే అప్పుడు జనాలు ఇంకోలా ఉండుండేవాళ్ళు, అభిమానులు కూడా. ఇప్పుడు అది అభిమానుల్ని కొంత హర్ట్ చేసింది ఆ సినిమా. ఇప్పుడు ఈ సినిమా మీద దాంతో విపరీతమైన అంచనాలు పెరిగిపోయి ఉన్నారు. ఈ సినిమా ఆకలితో ఉన్నారు వాళ్ళు. ఈ ఆకలితో ఉన్న అభిమానులు థియేటర్కి వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నప్పటికీ తట్టుకునే మూడ్లో వీళ్ళు ఉండాలి. ఆ ప్రిపేర్డ్నెస్తో ఉండాలి వీళ్ళు. ఆ ప్రిపేర్డ్నెస్లో భాగమే ఈ కంచెలు. కాబట్టి కంచెల్ని అలా చూడాలి తప్ప ఏదో జరగబోతోందని కాదు. గతంలో ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు రామారావు గారు లేకపోతే వేరే సినిమాలు వచ్చినప్పుడు హారతులు ఇచ్చేవాళ్ళు కదా, హారతులు ఇచ్చేవాళ్ళు. ఆ సందర్భంగా కొన్ని ఇబ్బందులు జరిగేవి. హారతులు ఇవ్వటము, పూలు చల్లటము, అలాగే నాణ్యాలు చల్లటం. ఈ నాణ్యాలు చల్లటం అనేది అడవి రాముడి నుంచి మొదలైంది. అంతకుముందు పూలు చల్లటము, హారతులు ఇవ్వటం వరకు నడిచేది. అక్కడి నుంచి కాగితాలు, ఇప్పుడు ప్రస్తుతం పేపర్ నడుస్తోంది. అంటే ఆల్రెడీ కట్ చేసిన పేపర్లు టన్నులు పట్టుకొచ్చి థియేటర్లో గోల్ చేయటం. అంటే ప్రొజెక్షన్ దగ్గర నుంచి అవి
అలా ఎగరేస్తాయి. అలాగే రకరకాల పద్ధతుల్లో వాళ్ళ సెలబ్రేషన్, అంటే తమ అభిమాన హీరో సినిమాని చూసేటప్పుడు వచ్చేటువంటి ఆ సెలబ్రేటివ్ మూడ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అక్కడ లాజిక్స్ పనిచేయవు, అక్కడ తర్కము ఇతర అంశాలు ఏది కుదరని వ్యవహారం. కాబట్టి వీళ్ళు ప్రిపేర్ అవ్వాలి తప్ప వాళ్ళని కంట్రోల్ చేయకూడదు. అదే వాళ్ళు ఏం చేసినా నష్టం తక్కువగా జరిగేలాగా నువ్వు జాగ్రత్తలు తీసుకో, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పెడితే అది ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ప్రమాదం ఉంది. అందుకని ప్రికాషన్స్ అన్ని, ఇది తప్పదు. అంటే గతంలో ఎలా ఉండేదంటే టిక్కెట్ల దగ్గర గొడవ జరిగేది. అంటే జనాలు విపరీతంగా వచ్చేసేవాళ్ళు, బుకింగుల్లో దూకేవాళ్ళు, మనుషుల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. దీన్ని కంట్రోల్ చేయటం మీద పోలీసులు శ్రద్ధ పెట్టేవాళ్ళు. థియేటర్ స్టాఫ్ మొత్తం అక్కడ బుకింగుల దగ్గరే ఉండేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది. అది పోయి అంటే ప్రతి సినిమాకి ప్రతిరోజు ఆ గొడవ జరిగేది. అందుకని సినిమా రిలీజుకి సంబంధించి థియేటర్ అంతా చాలా అలర్ట్గా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు బుకింగ్లో ఆన్లైన్ అయిపోయిన తర్వాత టికెట్ అక్కడికి వెళ్ళి కొనుక్కునేవాడు ఎవడు లేడు. బుక్ చేసుకుని వస్తారు, వచ్చేటప్పుడే వాళ్ళు ఆ మూడ్తో వస్తారు. ఆ వచ్చిన వాళ్ళు సేఫ్గా లోపలికి వెళ్ళి హాయిగా సినిమా చూసి వాళ్ళు చేయదలుచుకున్న గోల చేసుకునే బయటకు వెళ్ళాలి. వాళ్ళ గోల డిస్టర్బ్ అవ్వకూడదు, వీళ్ళ థియేటర్ డిస్టర్బ్ అవ్వకూడదు. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోక తప్పదు.